మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి మహామాఘి అంటారు. చాలా విశేషమైనటువంటిది అనమాట. మాఘమాసంలో సూర్య భగవానుడి యొక్క ప్రీతి, పైగా ఆదివారము పౌర్ణమి రావడం చాలా గొప్పది. దీంతో పాటుగానే పుష్యమి నక్షత్రం అనేటువంటిది ఉందండి, మంత్ర నక్షత్రము. దీన్నే పుష్యార్క యోగము అంటారు. ఎంత గొప్పది అంటే ఎవరైనా చేసిన పాపాలు కడుక్కోవడానికి కానీ, లేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కానీ, కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ చాలా గొప్పది అనమాట. జాబ్స్ లేని వాళ్ళు కానీ, మ్యారేజ్ అవ్వట్లేదని వాళ్ళు కానీ, సంతానం కలగట్లేదని కానీ, లేకపోతే హెల్త్ ఇష్యూస్ విపరీతంగా ఉన్నాయనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ రోజు చేయాల్సింది ఏంటంటే దగ్గరలో నది కానీ సముద్రం కానీ ఉంటే స్నానం తప్పకుండా ఆచరించండి. రెండోది ఏంటంటే ఆ రోజున నాన్ వెజ్ తినడం కానీ, లేకపోతే చెడ్డ పనులు ఏదైనా చేయడం కానీ అస్సలు చేయొద్దు. హెయిర్ కట్ చేయడం కానీ, గోర్లు తీయడం కానీ ఏది చేయొద్దండి. ఆ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఏమి ఆలోచిస్తారో, ఏం చేస్తారో అలాంటివే జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ రోజున సాయంత్రం పూట మహాలక్ష్మీదేవికి తామర పువ్వులతో దండ అనేటువంటిది వేసి, పసుపుతోనూ కుంకుమతోనూ అమ్మవారిని అర్చించి ఆవు పాలు నివేదనగా పెట్టండి. చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. పైన ఒక మంత్రాన్ని పెడుతున్నానండి. ఆ మంత్రాన్ని 108